రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ ఆరోపించారు. ఇక లండన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు బడ్జెట్ పెంచలేదని, బీసీ సప్లాన్ గురించి చర్చించకపోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీ సమాజంపై అంకెల గారడీ తప్ప అభివృద్ధి శూన్యమన్నారు ఆయన. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నా బీసీల బడ్జెట్ పెంపుదల గురించి గాని, నా బీసీల సప్లాన్ గురించి గాని, నా బీసీల ఫీజు రియంబర్స్మెంట్ గురించి గాని, నా బీసీల రక్షణ చట్టం గురించి గాని, అలాగే నా బీసీల రిజర్వేషన్ల గురించి గాని కనీసం చర్చనే లేకపోవడం, ఇంకా నా బీసీలకు ఇంతటి ద్రోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఈ ప్రతిపక్షాల తీరుకు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. గత వారమే ఈ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగత ప్రత్యేక అనివార్య కారణాల వలన ఈ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం అనేది బడ్జెట్ పైన ఒక కన్స్ట్రక్టివ్ అండ్ డీటెయిల్డ్ డిస్కషన్ జరగడం, అంటే బడ్జెట్ పైన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ జరగడం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తుంది. కానీ ఈ చర్చలన్నీ చెత్త వ్యవహారాలు చుట్టూ